ఎం న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం విశిష్ట గోదావరి తీరాన కార్తీక శోభ నెలకొంది. మూడో సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. వేకుజాము నుంచి ప్రసిద్ధిగాంచిన వలందర్ రేవులో స్నానం ఆచరించి గోదావరిలో కార్తీక దీపాలు విడిచిపెట్టారు. పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమరేశ్వర, మల్లేశ్వర, లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయాల వద్ద భక్తులు బారుతీరారు. మహాదేవ శంభో శంకర. ఈరోజు కార్తీక మాసము 3వ సోమవారము తదియ శుభతిథి మహాపర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు కూడా పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆవు పాలతో అభిషేకించడం వల్ల సర్వ సౌఖ్యం కలుగుతుంది. అలాగే ఆవు పెరుగుతో అభిషేకించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే ఆవు నేతితో అభిషేకం చేయడం వల్ల చైతన్యం అనగా ధ్యానం కలిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే తేనెతో అభిషేకం చేయడం వల్ల తేజోవృద్ధి అనగా యశస్సు కలుగుతుంది. అలాగే పంచదారతో అభిషేకం చేయడం వల్ల రుణబాధలన్నీ తొలగి సర్వ సౌఖ్యాలు శుభాలు చేకూరేటటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు కల్పిస్తాడు. అలాగే పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా మహత్తరమైన విశేష పర్వదినం. ఈ విధంగా తెల్లవారుజాము నుంచి కూడా ఆ స్వామివారికి పంచామృతాలతో చక్కగా అభిషేకం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.